రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రజాపోరు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు ఒక రకంగా ఇప్పుడు మరొక రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలపై 15,600 కోట్ల ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,600 కోట్లు పెంచి పేదలను మోసం చేస్తుందన్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేని పక్షంలో ఈ నెల 27న ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తామని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచము, సోలార్ పవర్ తీసుకొని వచ్చి మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా అయ్యే విధంగా మిమ్మల్ని తయారు చేయడమే కాకోకుండా మీ పవర్ మీరు వాడుకొని మిగులు విద్యుత్తును రాష్ట్రానికి అమ్మే విధంగా మిమ్మల్ని తయారు చేస్తా అని చెప్పి ఊదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దాదాపుగా 15,600 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీదకి నవంబర్ మాసంలో 6,000 కోట్ల పైచిలకు విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ నెల డిసెంబర్ మాసం మళ్ళా 9,000 కోట్ల పైచిలకు విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంత దుర్మార్గం అంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ మనసు పెట్టి ఆలోచించాలి. ఈ నెల 27వ తారీఖు అంటే శుక్రవారం పొద్దున్నే 10 గంటలకు పుట్టపర్తిలోని ఎస్సీ కార్యాలయం, డిఈ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఎస్సీ డిఈ కార్యాలయం దగ్గర ధర్నా చేయడమే కాకోకుండా ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చి ఏవైతే పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రోల్ బ్యాక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ రోజు ధర్నా కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచము, సోలార్ పవర్ తీసుకొని వచ్చి మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా అయ్యే విధంగా మిమ్మల్ని తయారు చేయడమే కాకోకుండా మీ పవర్ మీరు వాడుకొని మిగులు విద్యుత్తును రాష్ట్రానికి అమ్మే విధంగా మిమ్మల్ని తయారు చేస్తా అని చెప్పి ఊదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దాదాపుగా 15,600 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీదకి నవంబర్ మాసంలో 6,000 కోట్ల పైచిలకు విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ నెల డిసెంబర్ మాసం మళ్ళా 9,000 కోట్ల పైచిలకు విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంత దుర్మార్గం అంటే దాన్ని కూడా జగన్